సునీల్ రెడ్డి లేగా. ఎస్, ఇట్స్ ట్రూ, కరెక్ట్ బ్రదర్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్లస్ ఈ కులాలకి మతాలకు అతీతంగా, ఓకే, నేరం చేసేటోడికి కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు, లింగం ఉండదు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళనే గుడ్డిగా సపోర్ట్ చేస్తారు. ఆడవాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళలో కూడా చెడ్డోళ్ళు ఉంటారు, మగవాళ్ళ సేమ్ పరిస్థితి. కాబట్టి ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి డోంట్ జనరలైజ్ థింగ్. ఓకే, ఇప్పుడు ఒక తెల్ల మీద అట్లా బట్టలు వేసుకుంటే అందరు తెల్లలు మనం అనలేం కదా. ప్లీజ్ డోంట్ జనరలైజ్. ఒక ఇండియన్ తప్పు చేస్తే అందరు ఇండియన్స్ అనకూడదు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. వాడి పెరిగిన వాతావరణము, వాడి ప్రయారిటీస్ ఉంటాయి. కాబట్టి కేసును బట్టే మాట్లాడండి. కులాన్ని, మతాన్ని, జాతిని ఇంకోటి గుడ్డిగా తీసుకురాకండి. ఓకే, కాకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళ కులంలో ఎక్కువ మంది దొంగలు అట్లా తయారైతే, ఆ మతంలో ఎక్కువ మంది ఒక రకంగా ప్రవర్తిస్తే మనం అనాల్సి వస్తుంది. అప్పుడు కూడా అందరిని అన్నట్టు కాదు, మెజారిటీ తప్పు చేసినప్పుడు మెజారిటీని అన్నట్టే. ఓకే, ఇప్పుడు ఎందుకంటే 51 మంది ఓటేస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది, 49 మంది వ్యతిరేకంగా ఓటేసిన. కాబట్టి ఆ 51 మందినే అంటున్నాం, 49 మంది అంటలేం. సిమిలర్లీ ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా ఎప్పుడైనా తెచ్చినప్పుడు అందులో ఎవడన్నా ఎక్కువ మంది అట్లా చేస్తే వాళ్ళని అంటున్నాం, అందరిని అంటలేం. ఓకే, అందులో కూడా మంచి ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి జాతిలా, ప్రతి లింగంలా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సింపుల్. సో ఎవరు? సునీల్ రెడ్డి లేగా. వేరే లేడీ వల్ల నేను కూడా మోసపోయా, కేసు పెట్టా, ఇప్పటి వరకు నో రెస్పాన్స్. 2022 కేసు ఫైలు సెంట్రల్ రైల్వే జిఎం అని చాలా మందిని మోసం చేసింది. పోలీసులకి డబ్బులు ఇస్తే వారికే న్యాయం. నాకు గతం గుర్తుకొస్తుంది మళ్ళీ ఇలా. అదే బ్రదర్. సో మన దేశంలో వచ్చిన దరిద్రం ఏంటంటే ఎవరినైనా పైసలతో మేనేజ్ చేయొచ్చు, కాకపోతే ఇచ్చే అమౌంట్ మారుతుంది లెవెల్ని బట్టి. ఓకే, వాడు ఎమ్మెల్యే అయితే ఒకటి ఉంటుంది, ఎంపీ అయితే ఒకటి ఉంటుంది, ముఖ్యమంత్రి అయితే ఒకటి ఉంటుంది, కింది స్థాయి అయితే వార్డు మెంబర్ అయితే ఒకటి ఉంటుంది, పోలీసులలో కూడా కింద ఒకటి ఉంటుంది, పైన. ఇది ఈ డబ్బు పిచ్చి వాళ్ళకి వచ్చే జీతాలు, వాళ్ళకి వచ్చే రెగ్యులర్ గా వచ్చేది కాకుండా ఈ చిల్లరకు ఆశపడుతున్న ఎడ్డిగాడి కొడుకుల సంఖ్య ఎక్కువైంది. వెరీ అన్ఫార్చునేట్. ఈ యాటిట్యూడ్ మార్చుకోవాలి. డబ్బులే అన్నిటికీ పరమావధి కాదు. ఒకవేళ డబ్బులే కావాలనుకుంటే మంచి దారులు ఉన్నాయి, అడ్డదారులు వద్దు అనే కామన్ సెన్స్. మనము ఎవరికైనా ఏమైనా చేస్తే మనకెవరైనా అది చేస్తే నచ్చంది మనం ఇంకొరికి చేయకూడదు. కామన్ సెన్స్. నాకు ఇచ్చితే నొప్పి అవుతుంది అన్నప్పుడు నేను ఇంకొనికి ఇచ్చొద్దు. ఎందుకంటే నాకు నొప్పి అయింది, వానికి కూడా నొప్పి అవుతుంది నేను ఇస్తే. అంతే. ఈ కామన్ సెన్స్ ఉంటే ఎందుకు చేస్తాడు వీడు? ఇప్పుడు నీ దగ్గర లంచం తీసుకుంటే నువ్వు కొట్లాడు, కానీ నువ్వు వేరే వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటున్నావు అంటే యు ఆర్ నార్మలైజింగ్ ఇట్. మరి అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇవి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, ఏ చదువుకోని వాళ్ళు, ఏ అమాయకులు వాళ్ళు బలవుతారు. వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది కదా. అంటే ఇట్లనే ఉంచుదామా? 90% మందిని పేదరికంగా అడుక్కునేటట్టు నుంచి ఒక 5 మందో 10 మందో సుఖపడతాం, వాళ్ళ కష్టార్జితాన్ని దోసుకొని సుఖపడతాం అంటే దాన్ని అభివృద్ధి అనరు కదా. ఇప్పుడు నా చెయ్యి ఇంత పోటుగా పెరిగింది, నా చిన్నప్పుడు చూస్తాను బోధకాలని ఇట్లా దొడ్డు కాలు ఇట్లా తిరిగేది. సో అది ఏమవుతుంది? ఇప్పుడు ఆ కాలు దొడ్డుగా అయితే దాన్ని రోగం అంటారు, దాన్ని అభివృద్ధి అనరు. శరీరం మొత్తం అభివృద్ధి జరిగితే అభివృద్ధి అంటారు. అట్లనే సమాజంలో అన్ని సామాజిక వర్గాలు అందరు అభివృద్ధి జరిగితే దాన్ని అభివృద్ధి అంటారు. ఒకరో ఇద్దరో 5గురో అభివృద్ధి జరిగితే దాన్ని అభివృద్ధి అనరు. ఆ సమాజం అభివృద్ధి అనరు దాన్ని. అర్థమైందా? రాజుల కాలంలో కూడా, బ్రిటిష్ కాలంలో కూడా భూస్వాములు, దొరలు ఈ కొన్ని అగ్రకులాలు మంచిగానే ఉండే. 99% మంది పేదరికంలో చచ్చిపోయారు. కాబట్టి అది కాదు కదా అభివృద్ధి అంటే, అది కాదు కదా డెవలప్మెంట్ అంటే. అందరూ బాగుపడితే అది బాగుపడ్డట్టు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అయ్యా నీకు జీతం సరిపోకపోతే అడుక్కోరా అయ్యా, నా జీతం పెంచమని అడుక్కో. నీకు ఎంత ఖర్చులు ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, దాన్ని బట్టి నీ జీతం పెంచుతారు, తప్పేం లేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు పోనీ కాంట్రాక్ట్ చేస్తే, నీకు మంచిగా వర్క్ చేస్తే నీకు ఇంకో 10% అడుక్కో. దానికి లీగలైజ్ చేస్తారు. దానికి నువ్వు మంచిగా మెయింటైన్ చేసి 10 years వరకు దానికి అట్లీస్ట్ 10 or 20 years దాకా దానికి క్రాక్స్ రాకుండా దాని మెయింటెనెన్స్ కూడా నువ్వే మెయింటైన్ చేసి దాన్ని మంచిగా చూసుకుంటే నీకు అదనంగా ఇంకో 10% అడుక్కో. నీ కాంట్రాక్ట్ కాకుండా ఇస్తారు. దానికి పద్ధతి ఉంటుంది దేనికైనా. కానీ అలా పెట్టాల్సింది మినిమం పెట్టకుండా దాన్ని నాశనం చేసి మొత్తం దోసుకొని మళ్ళా కట్టడానికి మళ్ళీ పైసలు ఖర్చు చేసి మొత్తం వ్యవస్థలని దోసుకుంటా నాశనం చేస్తా అంటే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా.
నీకు సరిపోకపోతే నీకు కడుపు నిండకపోతే అడుక్కో, ఇస్తారు. నీకు ఎంత కడుపు నిండుతుందో అంత పెడతారు, నీకు లేకపోతే ఇంత పెడతారు. ఇప్పుడు భోజనానికి పోతాం, ఫంక్షన్ కాడికి పోతాం, నీకు ప్లేట్లు అయిపోతే మళ్ళీ పెడతారు, నీ కడుపు నిండేదాకా పెడతారు. కానీ మొత్తం ఎత్తుకోయి దాచిపెట్టుకుని వేరే వాళ్ళు తినకుండా చేస్తే వండింది అందరి కోసం కదా, నీ ఒక్కరి కోసం కాదు కదా. కామన్ సెన్స్ అనేది అవసరం. ఈ కామన్ సెన్స్ లేదనే మన ఇండియన్స్ని వియత్నాంలో షాపులకు రానిస్తలేరు. ఎందుకంటే అడి పోగానే వాడు పెట్టేదే తక్కువ పెడతాడు, ఎందుకంటే కస్టమర్ రావాలని, వాడు అమ్ముకోవాలని, ఒక 2 రూపాయలు అమ్మొచ్చిన సాలని వాడు పెడతాడు. వీడు పోయి బేరం చేస్తాడు, బేరం చేస్తున్నారని వాళ్ళు రానిస్తలేరు. థాయిలాండ్ ఇండియన్స్ రావద్దు అంటున్నారు వాళ్ళ షాపులకి. వాడు 10 రూపాయలు పెడితే వీడు రూపాయి అడిగితే పెడతాడు. నీతో టైం వేస్ట్ ఎందుకు నాకు, ఇండియన్స్ రావద్దు అంటున్నారు. నేపాల్లో రోడ్డు మీద వాడు పాన్ ఉంచిండ్రు, పాన్ ఉంచితే బిస్లరీ, వాడు తాగే వాటర్ ఉంటాయి కదా బిస్లరీ వాటర్, దాంతో అలా పోసి కడిపిస్తున్నారు. ఇంకా మన దేశంలో అయితే ఇప్పటికీ ఊర్లలో అయితే 6 బయట వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ముంబైలో ఆడ సముద్రం ఉంటుంది, సముద్రం పక్కకే అయిపోతుంటారు. ఏంది అవి మన ఆ నీళ్ళనే మళ్ళీ స్నానం చేస్తారు, ఆ నీళ్ళనే అన్ని వేరే యూజ్ఫుల్ పని కూడా చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళు ఆ యొక్క వాడిని ఊరవతలు పంపించవచ్చు కదా, దాని పైసలు కట్టాలి. ఇది సపరేట్గా ఇండస్ట్రియల్ వాటర్ వేస్టేజ్ని బయటకు పంపాలంటే. అందుకని ఆ పైసలు ఎందుకు కట్టాలని చెప్పి వాడు ట్యాంక్ తెచ్చి ఆ యొక్క షెర్లో కలుపుతున్నాడు. షెర్ల యొక్క అన్ని ఏడవాడతాడు, చెత్త వేసుడు, ఇవన్నీ చేస్తే రానిస్తలేరు. వేరే దేశాలలో ఈ ఇండియన్స్ వద్దంటున్నారు. గిదా మన బతుకు, నా భారతదేశం ఇంత గొప్పది అని సంకలు గుద్దుకొని ఇవాళ ప్రపంచంలో మనకు అన్ని ఉండి కూడా అల్లు నోట్ల శని ఉన్నట్టు తెలివి ఉన్నది, రిసోర్స్ ఉన్నాయి, కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది. నో, వీ నీడ్ టు రివైవ్. ఓకే, ఇది నో, దిస్ ఇస్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. మనం సరిదిద్దాలి, లేకపోతే మనము ఒక ప్రపంచంలో ఒక అంటరాని వెలివేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనకి చరిత్ర, మనకున్న టాలెంట్, మనకున్న మేధస్సు ఒక చిన్న వాటి వల్ల ఎందుకు పడగొట్టుకోవాలి కదా. ప్రపంచంలో ఎక్కడ డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా మనమే యూజ్ అవుతుంది అంటే మనకి ఇంత తెలివి పెట్టిండు కదా, మన పూర్వీకులు ఇచ్చిపోయిన సంపద కదా అది. మరి అన్ని ఉన్నప్పుడు చిన్న తప్పులను సరిదిద్దుకుంటే తప్పేందిరా అయ్యా? సింపుల్. మనం ఏమి నీ ఆస్తులు వంచి ఇవ్వమంటలేము, ఏమంటలేము. మంచి బట్టలు వేసుకో, సెంట కొట్టుకో, ఒక శుచి శుభ్రత మెయింటైన్ చేయి, రోడ్ల మీద ఏడబడతా ఉచ్చబోయకు, ఏడబడతా ఆడ చెత్త వేయకు. ఇవే కామన్ సెన్స్ మాటలు చెప్తున్నాం. గాయ అయినా నా ప్రవర్తన మార్చుకోవడానికి బాగా ఎందుకు నొప్పి అవుతుందో నాకు అర్థమవుతలేదు. సో సతీష్, ఇప్పుడు మన దేశంలో చిన్నవి అనిపిస్తున్నాయి. అవే ఏం చేస్తున్నారు, వేరే దేశంలో చేస్తున్నారు, దొరికితే 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, ఏడాది శిక్షలు వేస్తున్నారు. ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అని. ఇది ఇప్పుడు మన బ్రెయిన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, న్యూరల్ నెట్వర్క్స్, ఇది ఏం ఫామ్ చేసినామో ఆ న్యూరల్ నెట్వర్క్స్ అట్లనే ప్రవర్తిస్తాం. అది ఈ ఇండియాలో ఉన్నా ఇంకే వేరే దేశం పోయినా అట్లనే ప్రవర్తిస్తాం. అరే అలా ఆ స్టోర్లోకి వెళ్ళి ఏదో చిన్న వస్తువులు తీసుకుంటే వాడికి దొరుకుతానా అనుకుంటే ఎందుకు దొరకవు? వాళ్ళ లోపల ముందట కనిపించారు, ఆడెక్కడో ఉండి కెమెరాలో చూస్తుంటారు. వాళ్ళు దొరకవా? ఒకసారి తప్పించుకుంటావా, అన్నిసార్లు తప్పించుకుంటావా, నెక్స్ట్ టైం దొరకవా? సతీష్ నాని ఏమంటున్నారు? ఎస్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వ్యతిరేకమే బ్రో, ఎవరనే వ్యతిరేకించండి బ్రదర్. ఓకే, ఎంతమంది వ్యతిరేకిస్తే, నిజాన్ని అంగీకరించకపోతే అంతమందికి ఆ నేర ప్రవృత్తి ఉంది అని అర్థం, లేకపోతే అంతమంది అడ్డదారులు వెతుక్కుంటున్నారు అని అర్థం, అంటే ఎక్కువ చెడిపోయింది అని అర్థం. నిజాన్ని అంగీకరిస్తున్నావు అంటే ఓకే, అయితే నువ్వు మార్పు కోరుకోవాలనుకుంటున్నావు, లేకపోతే నువ్వు నిజాయితీగా ఉన్నావు అని అర్థం. అట్లీస్ట్ నీ లోపల పరివర్తన వచ్చింది. ఓకే, తెలుసో తెలియకో మిస్టేక్ జరిగింది, బట్ ఇక నుంచి నేను సరిదిద్దుకుంటా అన్న వాళ్ళు నిజాన్ని అంగీకరిస్తారు. ఇక నుంచి ఓకే అయిపోయింది, తెలుసో తెలియకో లేకపోతే ప్రలోభానికి గురయ్యో నేను తప్పు చేసిన, కానీ ఇక నుంచి నేను సరిదిద్దుకుంటా. అది ఆత్మ విమర్శ లేకపోతే ఆత్మజ్ఞానం వచ్చింది, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. లేదు ఒరిజినల్ నుంచి మంచిగున్న వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఎక్కువ మంది మనం నిజం చెప్తుంటే తట్టుకోలేకపోతున్నారు అంటే ఎక్కువ సమాజంలో ఎక్కువ మంది చెడిపోయారు అని అర్థం. అంతే, వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధంగా లేరు అని అర్థం. వాళ్ళని చూసి జాలిపడడం జరుగుతుంది. దాంతోపాటు టెక్నాలజీ పెంచేసి ఆ దొంగ దొరికేటట్టు చేసి శిక్షలు కఠినంగా వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మెల్లగా చెప్తున్నారు, మారరు కాబట్టి. అర్థమైందా? సో ఏది ఏమైనా నిజం మాత్రమే చెప్తాం. నిజం చెప్పడం వల్ల తృప్తి వస్తుంది, నిజం చెప్పడం వల్ల మార్పు వస్తుంది. నిజంలో బతకడమే అది కరెక్ట్ పద్ధతి.
నిజంలో బతుకున్నవాడు వాడు సంతృప్తిగా ఉండలేడు. డ్రగ్స్కి, ఆల్కహాల్కి, ఇక అన్ని అడ్డమైన వాడు ఈ స్ట్రెస్ నుంచి రికవర్ కావడానికి వాడు అడ్డమైన అలవాట్లు చేసుకొని 50 ఏళ్ళకే ఆడు చచ్చిపోతాడు. కాబట్టి నిజమే చెప్పాలి, అడ్డదారులు వెతుక్కోకూడదు. సతీష్ నాని ఏమంటున్నారు బ్రదర్, మీ వీడియోస్ చూసేవాడిలో నేను ఒక్కడిని బ్రో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఎలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేవు. నాకు ఏదో కావాలి, నాకు కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందనుకో, అంటే నాకేదో స్వార్థ ప్రయోజనం ఉందనుకో, నా మాట్లాడే విధానం మారిపోతుంది. ఎందుకంటే నా స్వార్థ ప్రయోజనం తగ్గట్టుగానే మాట్లాడతా. కానీ నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేదు కాబట్టి మన సమాజం యొక్క నా కొడుకుని బిడ్డను అమెరికాకు పంపిస్తా కాదు, నా దేశాన్ని అమెరికా లాగా ఇంకో దేశం లాగా చేసుకోవాల్సిన శక్తియుక్తులు ఉన్నప్పటికీ మనం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ అడ్డదారుల వల్ల. కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే మన దేశం కూడా అగ్రదేశాల కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనకి వాతావరణం